ఇసుక ఇచ్చిన మాట ప్రకారమే ఇసుక కూడా వాటి నుంచి ఫ్రీగా అయితే చేశారు. లోడింగ్ ఛార్జెస్ మాత్రం అలాగే సీనరీ ఛార్జెస్ ఎలా చూడాలంటారు? ఇచ్చిన మాట దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అనుకోవచ్చు అంటారా? 100% ఇచ్చిన మాట నిజం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఈరోజు అందరికీ మంచి రోజు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇసుక బంగారం కంటే దారుణంగా అమ్మాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మటం అంటే జనానికి అమ్మలేదు. అతను వేరే స్టేట్కి తీసుకెళ్ళి ఒక లారీ వచ్చి 50,000 లెక్క అమ్మాడు. ఇక్కడ మనకి గుంటూరులో చంద్రబాబు గారు 3 టన్నులు 2.5 టన్నులు 3 టన్నుల లారీ 3,500కి ఇచ్చారు. అదే లారీ ఇక్కడ 15,000కి జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. అంటే బంగారంతో తూగే విధంగా అమ్మాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎంత కాజేశాడో అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు, మా మీద కక్ష సాధింపులు మాత్రమే చేస్తున్నారు అంటూ ఒక పక్కన ఎలిగేషన్స్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరీకరణ పనులు ఒక పక్కన జరుగుతున్నాయి, ఇంకో పక్కన ఇసుకన ఫ్రీ అన్నారు. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. మరి ఇదన్నీ జగన్మోహన్ రెడ్డికి కనపట్టలేదంటారా? ఒక దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారని మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటారు ఆయన? ఇదిగో గురి కింద ముడ్డి కింద నలుపు తెలియదంట దానికి. అట్లానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసిన అరాచకం ఎవడికి తెలియదు అనుకుంటున్నాడేమో. ప్రతి ఒక్క వాడికి తెలుసు కాబట్టే వైనాట్ 175 అనే నినాదంతో వెళ్ళాం కాబట్టి కూటమి 164 ఇచ్చారు. నువ్వు చేసిన అరాచకానికి నిదర్శనం 164. గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా సరే మనం చేసాం దాంట్లో పైసా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకంటే క్రమశిక్షణ నీతి నిజాయితీతోటి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు నీ మీద అది అంటం కూడా మనం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నారు చూసావా, ఇంకా ఏంది కూటమి అన్నారు, లేకపోతే ఇది అన్నారు, లేకపోతే ల్యాండ్ టైట్ యాక్ట్ రద్దు అన్నారు, తొక్కదో ఇవన్నీ టైం పట్టింది. 25 రోజులు అయింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం వదులుతున్నాడు బాబు గారు. వదిలి వాళ్ళు ఎంత కాజేశారో చెప్పి ప్రజలకి అప్పుడు అభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. 100% బాబు గారు చెప్పింది ఏది చేయకుండా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. పింఛన్ ఇస్తాన్నాడా, ఇచ్చాడా? ఇసుకిస్తా అన్నాడు, ఇచ్చాడు. ఈరోజు అలానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా జరిగిద్ది. మీరు అనుకున్న ప్రతిదీ డిఎస్సి కూడా జరిగిద్ది. తొందరపడద్దేది ప్రతి ఒక్కటి జరిగిద్ది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ బతికుంటే రాష్ట్రం ఇంకోలాగా ఉండేది అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. దాని అర్థం అదేగా. మరి అంబటి రాంబాబు విచిత్రంగా ఉంటుంది, నవ్వుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాసేపు ఏమో జగన్మోహన్ రెడ్డి చేతగానాడనే అంటాడు ఆయన, కాసేపు ఏమో నేను అరగంట గంట అంటాడు ఈయన. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఇచ్చారు, చేసుకోవడం చేతకాలేదు కాబట్టే నువ్వు 151 ఇస్తేనే నీకు చేతకాల. అందుకని ప్రజల కూటమి దానికి 164 ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి నీకు ప్రశాంతంగా ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే పోస్ట్ అంటే 1+1 గన్మెన్ ఉంటుంది. నీకేం సెక్యూరిటీ ఉండదు. పబ్లిక్లో మామూలు ఎమ్మెల్యే కంటే కూడా ఏనాతీన స్థితిలో నువ్వు ఉండవు. నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసిన స్టేజీలో లేవు కాబట్టి నీ సెక్యూరిటీ కూడా మొత్తంగా తీసేస్తారు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే మాకు ఎమ్మెల్యే రాజీనామా చేసి అక్కడ పోవాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అందుకే ఏదైతే ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి రాకుండా ఉండటానికి గల కారణం ఈ రాజీనామా ఆలోచన అనుకోవచ్చు అంటారా? ప్రమాణ స్వీకారానికి రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోవాలి. ముందుగా ఇంకొక సెకండ్లో పిలుస్తారనగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చాడు. పిలిచారు, చేశాడు. ఒక్క నిమిషం కూడా ఆగల. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి 2 నిమిషాల నుంచి 3 నిమిషాలే కూర్చున్నాడు. అర్థమవుతుంది ఇప్పటికైనా? ఈ ఆలోచనలు ఉండబట్టే ఈ వ్యవస్థ ఇంత దరిద్రంగా తయారైంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సజ్జల అనరు, ఏమంటారన్నా సకలం అనేవాళ్ళు. సకలం అంటే కింద కాళ్ళ కానించి పైదాకా అన్ని పనులు చేసేవాడిని సకలం అంటారు. వాడి క్యారెక్టర్ అది, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రాజీనామా చేసి ఎంపీకి వెళ్ళాలనే ఆలోచన వస్తే కనుక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు? ఇక వైసీపీ పరిస్థితి ఇంకేముంది, విలీనం చేస్తారు. విలీనం చేసి కాంగ్రెస్లో కలుపుతారు. అంటే ఒక ముక్కోడు ఉన్నాడు, వాడు కలుపుతానని కలపలా కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈసారి కలిపిన తర్వాతే నీకు న్యాయం చేస్తామంటారు. అర్థమైందా?
ఏం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ ముక్కోటి ఎఫెక్టే నీకు ఇప్పుడు వినాశనానికి దారి తెస్తుంది. కలిపిన తర్వాతే ఏదైనా జరిగిద్ది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగట్లేదంటూ వైవి సుబ్బారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, అసలు కేంద్రంలో తల వంచుకొని వస్తున్నాడు తప్పితే తల ఎత్తుకునే మాట్లాడే స్థితిలో చంద్రబాబు నాయుడు లేడంటూ ఈ వైవి సుబ్బారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి వాడికి అసలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడో ఢిల్లీ, ఎన్నిసార్లు ఏం అడిగాడో నిరూపించమని చెప్పు. వాడికి తెలిసిదిగా అప్పుడన్నా. ఎన్నిసార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి? మీ బాబాయ్ అడుగుతున్నాడు కదా, ఎన్నిసార్లు నువ్వు అడిగావో నిరూపించు. బాబు గారు మొట్టమొదటిసారి వెళ్ళాడు, దెబ్బేసి కేంద్ర మంత్రులను ఎదురు కూర్చోబెట్టుకున్నాడు, చర్చ చేశాడు. నువ్వు ఏ రోజైనా అలా చూపించావా? నీకు అనేది ఉందా? అది అసలు నీకేమీ లేదు. నీకు అసలు ఏమీ చేత కాదు. నీకు అసలు ఉందో లేదో కూడా తెలియట్లా. నీకంటే ఉందో లేదో అంటే ఇంకో రకం తప్పుగా అనుకోపాకండి. ఇది ఉందో లేదో అనేది కూడా తెలియట్లేదు. మీరు తప్పుగా అనుకోపాకండి. అర్థం ఉంది ఇప్పుడు కదా. మీ బాబాయ్కే చెప్పు, నువ్వు వెళ్ళి నేను ఇన్నిసార్లు అడిగానని నిరూపించు. బాబు గారు వెళ్ళి మొట్టమొదటిసారి లైవ్ పెట్టి చెప్పాడు. అటు పక్క కేంద్ర మంత్రులు, ఇటు పక్క బాబు గారు కూర్చొని అడిగాడో లేదో ఆ అజెండా చూస్తే తెలిసిద్ది. దాంట్లో ప్రత్యేక హోదా ఎందుకు చేర్చలేదని అడుగుతున్నారు కదా. ప్రత్యేక హోదా ఇప్పుడు మొదలు మీటింగ్లో అర్జెంట్ ఏం లేదు. మనకు కావాల్సింది ముందు నువ్వు చేసిన నాశనానికి అది అభివృద్ధి చేయాలంటే సంక్షేమం చేయాలి కదా. సంక్షేమం ఇవ్వాలంటే మేము ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని కేంద్రంతో మా యొక్క కూటమి ప్రభుత్వం దీంట్లో ఉంది కాబట్టే నిరూపిస్తారు. గుర్తుపెట్టుకోండి. అన్ని అజెండాలు అన్ని రకాలు కంపల్సరీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు అడగటం చేత కానీ కూడా నెంబర్ వేసి అడుగుతాడు బాబు గారు. ఏం ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వమే. గుర్తుపెట్టుకోండి. అక్కడ వేరేది లేదు బీజేపీది, ఇక్కడ వేరేది లేదు. రెండు కూటమి ప్రభుత్వాలే అండర్స్టాండింగ్ తోటి పక్కాగా వెళ్తాయి. నువ్వు అడగటం చేత కానీ ఏవి ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి బాబు గారు అడుగుతారు. ఒకవైపు రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అంటూ సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ చెప్తున్నారు. మరో పక్కన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 50 నుంచి 60 వేల కోట్లతోటి ఇక్కడ విస్తరణ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని త్వరలో ప్రకటన కూడా రాబోతుంది. ఎలా చూడాలంటారు ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏది చేసినా వింతే. ఎందుకో చెప్పమంటారా? ఆ సాక్షి పేపర్ భారతమ్మ అంటారా ఆమెను. మరి అమ్మ అయిద్దో లేకపోతే ఇంకో రకంగా అయిద్దో తెలియదు. కానీ ఆమె ఎప్పుడైనా సరే పనిచేసిందా? నాకు తెలిసి డేట్ తప్పితే ఆ సాక్షి పేపర్లో ఏది నిజం రాయదు. మరి ఆమెను భారతమ్మ అంటారు. మరి ఎందుకంటారు నాకు అర్థం కాదు. అర్థం చేసుకోండి సోషల్ మీడియా ప్రజలారా. భారతమ్మ అని ఎందుకంటారు? అమ్మ అంటే ఏంది? నిజం అని. ఆ నిజం ఎప్పుడైనా రాసిందా సాక్షి పేపర్లో? ఎప్పుడైనా సరే ఈరోజు సాక్షి పేపర్లో అయినా చూడండి మీరు. ఒక డేట్ తప్పితే సాక్షిలో ఏది నిజం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏది జరగాలో అది 100% జరిగిద్ది. కంపెనీలు రావంటున్నారు కదా మీరు. అందుకనే 50 నుంచి 60 వేల కోట్లతోటి మొట్టమొదటి కంపెనీ వస్తుంది. కొత్తగా స్కూల్ ఒకటి పెట్టారు, గుర్తుందా? ఎన్సీఎల్ఆర్ స్కూలు, అది కూడా వస్తుంది. అట్లానే ప్రతి ఒక్కటి. కాకపోతే మనం ఇక్కడ మేము ఉండాము, మేము రెండోసారి జగన్మోహన్ రెడ్డి రాకుండా మేము కాపాడగలుగుతాము అని బాబు గారు భరోసా ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి బతికినంత కాలం ఏమీ అమరావతిలో కాలు పెట్టడానికి వీలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో దెబ్బే చెబుతున్నాం. ఇంకా అతను రాడు. వస్తే వినాశనానికి తోడు నాశనమే తోడైంది.